హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాల్స్ మీడియా. సో ఈరోజు నుంచి మనం అగ్ని పరీక్ష రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. సో యూట్యూబ్లో ఏదో సాధించాలని ఈరోజు అగ్ని పరీక్షను తీసుకున్నాం. మనం ఈరోజు నుంచి ప్రతిరోజు అగ్ని పరీక్ష యొక్క టాస్క్లు అవన్నీ రివ్యూ చేద్దాం. సో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం, కానీ మనకు టైం సెట్ అవుతలేదు. సో ఇప్పుడే మనం లాగౌట్ అయిపోయినాం. సో టైం ఎట్ 2:30 అవుతుంది. సో ఇప్పుడు మా అగ్ని పరీక్ష నిన్నటి వరకు ఆడిషన్స్ అయిపోయినాయి కదా. సో ఈరోజు మెయిన్ టాస్క్స్ అనమాట. సో ఈరోజు టాప్ 15కి పోయేటోళ్ళకి కొన్ని డేట్స్ ఇస్తారు. అవి ఎలా ఉందో ఏం జరిగిందో చూద్దాం. హియర్ వి గో. శాలిని వర్సెస్ అమన్, వీళ్ళిద్దరికి మన ఆడిషన్ రోజు అని కూర్చోబెట్టి రాయమన్నారు. ఈమెకు షూ ఇచ్చి తోమని చెప్పారు కదా. సో వాళ్ళిద్దరికే పడ్డది. చూద్దాం ఎవరు గెలుస్తారో. కాక పిల్ల ఫోన్ చేసి ప్యాకప్ అయిదామంటే కూడా తగ్గలేదు కాక, లైట్ తీసుకో అన్నాడు. కానీ ఒక్క విషయం మంచిది జరిగింది ఏంటంటే, సృష్టికి బాయ్ ఫ్రెండ్ ప్యాచప్కి కుదరకపోయినా టాప్ 15 పోనీకి మాత్రం హెల్ప్ చేసిండు. అంతా మన మంచిగా జరుగుద్ది ఫ్రెండ్స్. వాళ్ళ ముగ్గురు ముందు గంటలు పట్టుకున్నారు, వాళ్ళది ఎవ్వరు ఎత్తలే. అక్క గంట పట్టుకోలేదు, కానీ గంట సేపు నిలబడే ప్రోగ్రాంలోకి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. అదృష్టం లేదు మా బేసరపేటోనికి. గంట వాడే పట్టుకున్నాడు ఫస్ట్, కాకపోతే జారిపోయింది. బిగ్ బాస్ కూడా జారిపోయింది మామ. నీకు ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఇయర్ మామ. కానీ ఇంత దూరం నువ్వు వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ మామ. మా పార్కాపురం జిల్లా, ఖమ్మం, ప్రకాశం డిస్టిక్ మొత్తం నువ్వు బేసర్పేటలోని అగ్ని పరీక్ష దాకా తీసుకుపోయినావు. కానీ నువ్వు నింటే బాగుండేది మామ. మనందరం సపోర్ట్ చేసి నిన్ను ముందు తీసుకుపోయేటోళ్ళం. అండ్ ఒక చిన్న మిస్టేక్ వల్ల మిస్ అయిపోయినావు మామ. అది ఎందుకంటానంటే నేను మొత్తం ఫుల్ ఎపిసోడ్ ఆల్రెడీ చూసేసిన కాబట్టి. సో మీరు చూడండి. సో మొత్తానికి మా తూనా బతికే వేయించుకుంటావరా నువ్వు, తెలుసు కాదు మామ. ఐఎమ్ లూజర్ అని వేయించుకోవచ్చు కదా మామ, పాష్ ఉంటుంది. తూనా బతికని ఎందుకు వేయించుకుంటున్నావు నువ్వు? సరే, ఎవడి పిచ్చివానికి ఆనందం. బిగ్ బాస్ అంటేనే పిచ్చి షో. మళ్ళీ దాంట్లో ఏమున్నాయిలేమో లాజిక్లు. కానీ దాంట్లో తూనా బతుకు వేయించుకోవటం, దట్స్ లైక్ టేకింగ్ ఇట్ టు అనదర్ లెవెల్. అది మంచి మోటివేషన్ బిందక. అది ఎట్లుంటుంది అంటే, పొద్దున్న లేవగానే ఇట్లా ఇట్లా అనుకుంటే తప్పుడు ఇక్కడ తూనా బతుకు అంటే ఇక అంతకంటే ఇక ఏమి ఉండదు కదా. ఇక ఆడు మంచి మోటివేషన్ ఫీల్ అవుతాడు అనమాట. సో రేపటి నుంచి వానికి ఎట్లా ఉంటుంది అంటే, చూసుకుంటాడు తునా బతుకు రాబోయి అనుకుంటాడు, మంచి కష్టపడి బతుకుతాడు. వాళ్ళందరూ అట్లానే కూర్చున్నారు. బిగ్ బాస్కు గంట లేనిది పని పడదు. ఆ గంట ఫరక్నై పడతా అన్నట్టే ప్రతి టాస్క్కి గంట గోలనే. చూడండి, మళ్ళీ గంట పట్టుకున్న వాళ్ళకే హెయిర్ కట్ అంట. సో ఇప్పుడు ఇది డేర్లు అగ్ని పరీక్ష, జూరీకి ఉంది అగ్ని పరీక్ష. ఎందుకంటే ఏ టాస్క్ ఇచ్చినా అందరూ వస్తారు ముంగటికి, తగ్గేదే లేదంటారు. సో జ్యూరీలకి తప్పదు కదా. అందుకే ఏం చేస్తున్నారు, గంట ప్రోగ్రాం పెడుతున్నారనమాట. గంట అరగంట కాదు, గనగన బేసరపేట అన్నకు గుండు కొట్టించి తీసేసేయాలంట ఐబ్రోస్. అట్లాంటి టాస్కులు చెప్పక్కరు అయ్యా. నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ అదే ప్లాన్లతో వస్తారు. నాకు లుక్స్ కావాలి, ఇక్కడ బొచ్చు కట్ చేయొద్దు. అయినా నిన్న టాస్కులో ఏదో గత్తర వేసి ఉండు, మీసాలు గడ్డాలు ఇప్పించేసారు. అందుకే ఈరోజు అయితే హెయిర్ వేయించుకుంటామని ఉమెన్ పోటీ పడుతుర్రు. నువ్వేంద్రా నాయన ఆడవాళ్ళ కంటే ఎక్కువ బొచ్చు అంటున్నావు. అక్క చాలా క్యూట్గా ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది అక్క. నీకు బిగ్ బాస్లో పోతావు. నాగార్జున కానీ నేను ఎట్లయినా చేసిపోయి బిగ్ బాస్లో కూర్చోబెడతాను. ఎందుకంటే రాల్ మామ నేను లేపి పైకి లేపి హైప్ ఇచ్చి మంచిగా ఇది చేస్తాడు. సో నెక్స్ట్ టాస్క్ అయితే డువార్డ్ అయ్యేది నిజంగా. ఎందుకంటే 4 షీట్స్ ఉన్నాయి, దాంట్లో ఒక షీట్ ఒక ఎన్వలప్ తీసుకోవాలి. 4 ఎన్వలప్స్ ఉన్నాయి. సో ఎన్వలప్లో ఇంటూ 15 ఎగ్జిట్ అని ఉంది. సో ఎవరికి 15 వస్తే వాళ్ళు 15లో పోయి కూర్చుంటారు, ఎగ్జిట్ వస్తే బయటికి పోవాలి. మావాడే బేసరపేటోడు, ఎందుకురా ఏదో ఒకటి చూసుకోక ఎందుకురా ఈ పని చేసినావు. పింక్ ఫేవరెట్ కలర్ అన్నాడు ఫ్రెండ్స్.
పింక్ తీసుకోవాల్సి ఉండే కదా, తీసుకోడు. ఎందుకంటే గేమ్ పేరే డెస్టినీ. పింక్ తీసుకోలే మనోడు, ఎల్లో తీసుకున్నాడు. అరే మామ, నువ్వు పింక్ అని చెప్పి పింక్ తీసుకోవచ్చు కదరా, ఎందుకురా ఎల్లో తీసుకున్నావు? ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో. అథ బేస్తార్పేట మామకు కూడా ఎగ్జిటే వచ్చింది. కానీ విధిరాత ఎట్లుంటుందంటే చూడండి, అది పింక్లో టాప్ 15 ఉంది. మామ నువ్వు పింక్ లైక్ అన్నావు కదా, పింకే తీసుకోవచ్చు కదా మామ. ఎందుకు మామ ఇలాంటి పిచ్చి పని చేసావు? నువ్వు నింటే మా బేస్తోరు పెట్టోళ్ళం అని చెప్పుకొని 40 కోట్లు గుద్ది పిచ్చేటోళ్ళం కదా మామ. నీకోసమే చూస్తుండే మామ బిగ్ బాస్. మనోడు ఒకడు వచ్చిండు మన ఊరు నుంచి అని. సారీ మామ. సో వాళ్ళు ఇద్దరికి ఎగ్జిట్ వచ్చింది కాబట్టి మళ్ళీ మన గంట ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది కదా. సో ఈసారి గంట పెట్టకుండా బురద పెట్టారనమాట. బురదలో ఒక కార్డు ఉందంట, గ్రీన్ కార్డు ఎవరికి వస్తే వాళ్ళు ఏం టాప్ 15కి పోరు. సో బ్యాక్ టు మళ్ళీ పెవిలియన్కి వస్తారు. నెక్స్ట్ మళ్ళీ డేర్స్ చేసేసి మళ్ళీ టాప్ 15కి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎవడైతే మిస్ అవుతాడో ఆడు మాత్రం ఇంటికే. వా కథ మన బేస్తార్పేట అన్న కథ ఇంతటితో సమాప్తం. మామా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రా మామ, నువ్వు టాలెంట్ ఉంది, నువ్వు కొట్టాల నెక్స్ట్ టైము. ఈసారికి అయితే ఇంటికి పోయిరా మామ. కానీ డెస్టినీ నిజంగా బేస్తార్పేట మామ, నీ డెస్టినీ ఎట్లా రాసిందంటే, నువ్వు రాసిన దాంట్లో నెక్స్ట్ జన్మలు ఎట్లా బతుకుతావు అనుకుంటే బురదలో పందిలాగా బతకాలనుకున్నావు. చూసినా మామ, లాస్ట్కి నీకు ఆ బురదలోనే ఉండే నీ డెస్టినీ ఉండే, కానీ పంది సపోర్ట్ చేయలేదు మామ నీకు. సో అలా మొత్తానికైతే హేమంత్ బ్యాక్ టు పెవిలియన్ వెళ్తాడు. టాప్ 15లోకి అయితే వెళ్తలేడు, అదనమాట. సో ఇది మొత్తానికైతే ఈరోజు డే ఆర్ డైలో మొత్తానికైతే మన భాగి అక్క, సృష్టి, ఆడొకడు కృష్ణ గౌడు టాటూ వేయించుకొని తునా బతుకు అనిపించుకొని మంచిగా టాప్ 15లోకి అయితే పోయిండు. కానీ ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో ఫ్రెండ్స్, మావాడు మా బేస్తార్పేటోడు, మాది పక్కనే పెదనాళ్ళ కలవ మాది. బేస్తార్పేటోడు ఉంటే బాగుండేది, కానీ అదృష్టం బాగాలేదు. సో మామ ఏమనుకోకు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేయి. లేకుంటే ఇప్పటికి నీకు మంచి ఫేమే వచ్చి ఉంటుంది కాబట్టి ఆ ఫేమ్ని యూజ్ చేసుకొని నీకు ఏదైతే కళ ఉందో ఆ కళని యూజ్ చేసుకొని నువ్వు మంచి మంచి మెట్లెక్కి మంచి స్థాయిలో ఉండాలని మనం బరంపురం కాబట్టి థ్యాంక్ యూ మామ నువ్వు వచ్చినందుకు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి బిగ్ బాస్ అగ్ని పరీక్ష డేర్ ఆర్ డైలో ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. సో ఇంకా మనకి చాలా ఉన్నాయి. ఇంకా రేపు అయితే ఫైనల్ అనమాట. రేపు ఉన్న మిగతా 5గురిని తీసేస్తే వాళ్ళకి కావాల్సిన 12 మంది వచ్చేస్తారు కాబట్టి, ఆల్రెడీ ఈరోజు 4 వెళ్ళిపోయింది కాబట్టి. సో మొత్తానికైతే రేపు ఫైనల్స్ మొత్తము. ఇంకా రేపటి మొత్తాన్ని టాప్ 15 సెలెక్ట్ చేసేస్తారు. తర్వాత టాప్ 15 ఇంకా పెడతాడు బిగ్ బాస్. ఏడలేని గేమ్లని తెచ్చిపెట్టి వీళ్ళతోటి నట్టని ఆరాధిస్తాడు. సో ఇది ఫ్రెండ్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. సో ఈరోజు నేను ఫస్ట్ టైము ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని వీడియో చేద్దామని వచ్చిన. సో నా వీడియో మీ ఫీడ్లోకి వస్తే ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్. జస్ట్ అలా చూసి ఒక లైక్ వేసి ఒక కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఎప్పటి నుంచో వీడియోస్ తీద్దాం అనుకుంటున్నా, కానీ భయము ఇబ్బంది ఏదో కారణాల వల్ల తీయలేకపోతున్నా. సో ఈరోజు నుంచి అట్లీస్ట్ ఒక వీడియో అన్న తీయాలని బిగ్ బాస్ని ఎంచుకున్నా. సో 5 ఏళ్ళ నుంచి చూస్తున్నా బిగ్ బాస్. ప్రతిసారి అనుకుంటా ఇవ్వాలి రివ్యూస్ చేయాలి. సో ఎందుకంటే మనకు కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా. సో నాగార్జున గారు కొన్ని కవర్ చేయలేరు, అవి మనం కవర్ చేయాలని అనిపిస్తుంది. కానీ సో కొంచెం సిగ్గు వీడియో తోటకూర ఇవన్నీ వల్ల కెమెరాని ఫేస్ చేయలేమన్నమాట. సో అందుకనే ఈరోజు మన అగ్ని పరీక్షను తీసుకొని జర మోటివేట్ అయ్యి వీడియోస్ చేసిన ఫ్రెండ్స్. సో నా వీడియో మీకు వస్తే లైక్ చేసి కమెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో ఈరోజు టీవీ నాకు చాలా హైట్లో ఉంది కాబట్టి నేను సరిగా ఇవ్వలేకపోతున్నా. సో రేపు ఇంకో టీవీ కింద ఉంటుంది, సో ఆ టీవీలో రివ్యూ చూద్దాం. సో ఇదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్
సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, సైనింగ్ ఆఫ్ మీ రాహుల్.